వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. వేణుగోపాల్ రెడ్డి గారు, ముందేమో అన్కండిషనల్గా అనేటువంటి మేము చేసేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే దాదాపుగా ఒక 7-8 ఒక దగ్గర ఒక చిన్న అన్ని కండిషన్లు కలుపుకుంటే షరతులు ఒక 7-8 కండిషన్లు. 1,00,000 అంతకంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి ఈ రుణమాఫీ వర్తించదు. అలాగే స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది, దీర్ఘకాలిక పంటలకు వర్తించదు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తించేలాగా ఒక నిబంధన పెట్టారు. 9 డిసెంబర్ 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటలకు ఇట్లా ఒక 7-8 రూల్స్, టర్మ్స్, కండిషన్స్ పెట్టారు. ఇందులో కొంత లోపభూయిష్టంగా ఉందని రామ్మోహన్ గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. సో దీంతో పాటు కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో రైతు భరోసా నిధులను మళ్లించి దీనికి వాడుతున్నారు, రైతులను మరోసారి మోసం చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ కేవలం రాజకీయ ఆరోపణగా మాత్రమే చూడాలా, లేకపోతే అందులో ఏమైనా ఎంతో కొంత వాస్తవం ఉందని మీకు అనిపిస్తుంది? సార్, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. వాస్తవంగా ఇప్పుడు ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో మన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత యూత్ ఫ్రీబీస్కి వ్యతిరేకంగా ఓటు వేసింటారు. ఇది రావాలి, చైతన్యం రావాలి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ముందు ఏది పడితే అది మాట్లాడుతుంది, దానికి ఏం క్లారిటీ ఉండదు. ఎన్నికల ముందు అన్ని ఫ్రీ అనే విషయాలు ఓపెన్గా మాట్లాడుతుంటారు, ప్రజలు నమ్మేస్తున్నారు. కానీ ప్రజలకు ఆర్థిక విషయాల మీద నెలసరి ఆర్థిక ఎంత ఆదాయం ఉంది, ఎంత ఇవ్వగలుగుతారు అనేది కనుక ప్రజలకు అవగాహన ఉంటే ఈ చెప్పే బోగస్ మాటలు, బ్రోకర్ మాటలు నమ్మొద్దు అని ప్రజల్లో చైతన్యం వస్తే ఇక ఫ్రీబీస్ కంట్రోల్ అయితే లేకపోతే కాదు. దీనివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, ఇప్పుడు రైతు రుణమాఫీ మీద మనం మాట్లాడుతాం. సరే, మీరు కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం వాస్తవం 7,500 రూపాయలు ఇప్పుడు మొన్న మేలో ఖరీఫ్లో, సరే ఒక నెల ఎన్నుకో ముందో పెట్టుబడి సహాయం ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం ఎకరానా 5,000 ఇస్తే గత గవర్నమెంట్, ఇప్పుడు మేము ఎకరానా ఫసల్కు 7,500, సంవత్సరానికి 15,000 ఇస్తాం. వాళ్ళు 10 ఇస్తే వీళ్ళు 15 ఇస్తాం ఎకరానా అని చెప్పిన దాని మీద ఎన్నికల ముందు ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడ్డాయి. వీళ్ళు వచ్చినాక ఇవ్వలేదు. ఇది ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఈ ఖరీఫ్లో ఏదైతే రైతు బంధు ఇవ్వాలో ఇది ఎగ్గొట్టింది. నంబర్ 1. నంబర్ 2 ఏం చెప్పిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఎందుకంటే వీళ్ళు డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాక పంట వచ్చింది. జనవరి, ఫిబ్రవరిలో సెకండ్ క్రాప్ వచ్చింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. 500 రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి ఒక్క క్వింటాల్కి అని చెప్పింది. అంటే సుమారు నేను ఏం చెప్తున్నా అంటే ఒక ఎకరాన 25-26 దొడ్డువార్లు అయితే 28 ఇస్తాయి. యావరేజ్ 25-26 క్వింటాలు అనుకున్నాం. దొడ్డువార్లే పెడతారు సెకండ్ క్రాప్. మరి ఒక 25 క్వింటాలు వడ్లు పడితే క్వింటల్కి ఒక 500 బోనస్ ఇచ్చినా కూడా ఎంత అవుతుందండి? 12,500, 13,000 అవుతుంది. అంటే ఈ 13,000 ఎగ్గొట్టిండ్రు. ఫస్ట్ నంబర్ 1 బోనస్, పంటల మీద బోనస్ అదే కొట్టింది ఇస్తామని. పంటల మీద ఏదైతే మద్దతు రేటు మీద బోనస్ ఇస్తా ఉన్నారో అది ఎగ్గొట్టి దాని పేరు మీద ఏం చేశాను, మళ్ళీ నెక్స్ట్ సారికి సన్నవడ్లకి ఇస్తాం అన్నారు. అంటే ఏంది, 80% ఖరీఫ్లో సన్నవడ్లు పెట్టేది. ఈ మధ్యలో ఏమైతే దొడ్డువడ్లు 80% పెడుతుండ్రు. ఇక నెక్స్ట్ క్రాప్ అయితే సెకండ్ క్రాప్ మొత్తమే దొడ్డువడ్లు పెడుతుండ్రు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 500 రూపాయలు ఎగ్గొడుతుంది ప్రణాళిక తయారు చేస్తే చెప్పారు. అది అయిపోయింది. అది ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఈ రెండో విధంగా రుణమాఫీ కూడా ఎగ్గొడితే ఊళ్ళలో తిరగనియరు ప్రజలని డీల్ పెట్టింది. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏం కండిషన్ పెట్టిండ్రు? సరే, ఎన్నికల ముందు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 5 సంవత్సరాలు అప్పుడప్పుడు మాఫీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దాదాపు 50,000 వరకు కంప్లీట్ మాఫీ చేసింది. తర్వాత 75,000 తీసుకున్నది, అంత కొత్త మాఫీ అయింది. అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో 2 లక్షలు మాఫీ చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళ కండిషన్స్ ఏంటంటే, ముందు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ను, మేజర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ని తీసేస్తా ఉన్నారు. అప్పుడు ఎన్నికల ముందు చెప్పలేదు. రెండోది ఏంది, కుటుంబ బేస్డ్ అన్నారు. అంటే కుటుంబంలో ఒక్కరికే ఇస్తా ఉన్నారు. అంటే ఏంది, ఆల్రెడీ అందులో 1/4 ఎగ్గొట్టిండ్రు. కనీసం కుటుంబంలో 2 కన్నా భూమి ఉంటుంది, అది ఎగ్గొట్టిండ్రు. అది ఇప్పుడు దాన్ని ఇంకా స్క్రూటినీ చేసిండ్రు, దాన్ని తగ్గించింది. తర్వాత పిఎం కిసాన్ ఆధారంగా ఇస్తా ఉన్నారు. అంటే ఏంటి, పెద్ద రైతులకి మేము పిఎం కిసాన్ 2 హెక్టార్స్ అట్లా వాళ్ళకే వస్తున్నారు, దాన్ని ఒక బేస్ చేసుకుని దానికే ఇస్తా ఉన్నారు. అదొకటి పెట్టిండ్రు. ఇంట్లో కొంత ఎగిరిపోతుంది. తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, రీషెడ్యూల్ చేసిన వాటికి ఇవ్వమన్నారు. ఇవాళ మిత్తి పెరుగుతున్నదని చెప్పి గత ప్రభుత్వం నీకు ఒకసారి మాఫీ చేస్తానని చెయ్యకపోతే రైతు యొక్క పరపతి బ్యాంకులో ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు దెబ్బతిని ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ బ్యాంకులు సతాయించడం వల్ల ఆ మిత్తి కట్టి అసలు కట్టకుండా దాన్ని రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇయ్యమంటారు. అయితే రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి ఇయ్యం. మరి ఎవరికి ఇస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకు ఇయ్యమన్నారు. తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఇస్తామన్నారు.
ఇప్పుడు రెన్యువల్ అంటే ఏంది? రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాం. రెన్యువల్ చేసుకోవడం అంటే ఏంది? అసలే ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పింది కదా, వాళ్ళ డబ్బులు అవసరం ఉన్నాయి, భూమి ఉన్నది, ఆ భూమి పెడతారు, లోన్ తీసుకుంటారు, ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత ఇక వాళ్ళు కట్టరు. కట్టకపోతే ఏమవుతుంది? అది రీషెడ్యూల్ కాదు, రీషెడ్యూల్ ఉండదు, దాని ఏముండదు. అట్లాంటి ఇప్పుడు మాఫీ అవుతాయి. ఇప్పుడు వారు చెప్పింది కదా, కొంతమంది ఇంటెన్షనల్ గా ఎవడో ఒకడు వస్తాడు మాఫీ చేస్తాడు అనే మీద అవసరం లేకుండా లోన్ తీసుకుంటారని చెప్పి చూడ ఆ సొంతలో ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ రకంగా నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు రెన్యువల్ వేరు, రీషెడ్యూల్ వేరు. రెన్యువల్ చేయకుండా దానికి ఇస్తాము, రీషెడ్యూల్ చేయడానికి ఇవ్వాలి. రీషెడ్యూల్ అనేది కేవలం మిక్సీ పెరిగిపోతున్నదని వాడు బుక్ అడ్జస్ట్ చేసుకున్నానుకో ఇయ్యరట. కాబట్టి రెన్యువల్ చేసుకున్నానికి మాత్రం ఇస్తాం. ఇది ఇంట్లో చాలా మంది ఎగిరిపోతారు, రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇలా చాలా మంది ఎగిరిపోతారు. ఈ రకంగా దీర్ఘకాలిక పంట రుణాలు టర్మ్స్ కండిషన్స్ ముందు చెప్పుంటే బాగుండేది. ముందు ఎక్కడ చెప్పండి. ఇప్పుడు దీర్ఘకాలిక పంట రుణాలు ఉన్నాయి. 2 లక్షల లోపు లోన్ తీసుకుంటారు. ఏదన్నా ఒక కరెంట్ మోటార్ తీసుకుంటారు, ఒక బోర్ వేసుకుంటాడు, లేకపోతే ఏదన్నా ఓ ట్రాక్టర్ సబ్సిడీ, ఇట్లాంటివి ఉంటాయి వ్యవసాయానికి సంబంధించి. అవి ఫస్ట్ చెప్పలే, అన్ని మాఫీ చేస్తాను. మరి 2 లక్షల లోపే కదా, ఏ లోన్ అని ఉండదు. 2 లక్షల లోపు మాఫీ చేస్తాను. అది దీర్ఘకాలికం ఏంది, గోల్డ్ లోన్ ఏంది, స్వల్పకాలికం ఏది, అగ్రికల్చర్ కింద 2 లక్షల లోపు ఉన్నది నువ్వు అన్ని మాఫీ చేయాలి. కానీ మళ్ళీ దానికి టర్మ్స్ కండిషన్స్ పెట్టేసి ఈ దీర్ఘకాలికం వ్యవసాయాన్ని తీసుకున్న ఇయ్యం, గోల్డ్ అది వ్యవసాయం కొరకు గోల్డ్ లోన్ కింద తీసుకున్న ఇయ్యం, వీటికి ఇయ్యం, వాటికి ఇయ్యం అని చెప్పేసి. తర్వాత ఇంకోటి ఏం చేసింది, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ గవర్నమెంట్ అని సొసైటీలు నాశనం చేసింది. ఇప్పుడు సొసైటీలకు ఇప్పుడు చిన్న జిల్లాలు చేసినాక డిసిసిబీలు డివైడ్ కాలేదు, సొసైటీలు సరిగా ఫంక్షనింగ్ లేవు. అక్కడ నుంచి ఇప్పుడు ఇంతకు ముందు రైతు యొక్క పరపతి ఒకప్పుడు ఎట్లుండేదంటే సకాలంలో లోన్ కట్టి సకాలంలో తీసుకున్నాం. ఇవాళ ఎట్లున్నది, మోడీ గవర్నమెంట్ వచ్చిన అంటే సఫిషియెంట్ నబార్డ్ ద్వారా నిధులు ఇస్తున్నాయి పెట్టుబడికి. ఎంత అంటే ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి ఇవాళ 40,000 చేసింది, పత్తికి 45,000 ఉంది. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 1,000-2,000 అటు ఇటు ఉండొచ్చు. నేను మొన్న లేటెస్ట్ గా స్టడీ చేసిన దాని ప్రకారం ప్యాడీకి పెంచారు. ఇప్పుడు మన దగ్గర పత్తి చెప్తున్నా, నాకు ఈ 2 తెలుసు కాబట్టి చెప్తున్నా, 45,000 అంటే ఒక హెక్టార్ నుండి ₹1,00,000 పైన లోన్ వస్తుంది. అది ఫ్రీ ఇంట్రెస్ట్ 3% కేంద్రము, 4% రాష్ట్రం మాఫీ చేస్తుంది. అంటే 7%కి వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే లోన్ తీసుకుంటే 3% సకాలంలో కడితే కేంద్రము, 4% రాష్ట్రం పావుల వడ్డీ మాఫీ చేస్తే ఫ్రీ ఇంట్రెస్ట్ కింద వాళ్ళకు రుణం వస్తుంది. అంటే ₹1,00,000 తీసుకున్న రైతు ఒక సంవత్సరం లోపు మళ్ళీ కనుక పంట పండించుకొని కట్టేది ఉంటే, 6 నెలలు సంవత్సరంలో కట్టేది ఉంటే అతనికి వడ్డీ లేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చే రుణం ఫ్రీ. కాబట్టి 20 లక్షల కోట్లు నబార్డు కింద పెట్టింది కేంద్రము, సఫిషియెంట్ ఇది. కానీ మన తెలంగాణ దరిద్రం ఏంటంటే రుణమాఫీ చేయకపోవడం వల్ల, రుణాలు పేరుకుపోయి బ్యాంకులో ఉండడం వల్ల, ఎన్పిఆర్ కింద పడడం వల్ల, అది 11% ఇంట్రెస్ట్ కింద మారడం వల్ల రూపాయికి రూపాయి అవి మాఫీ కాక కొత్త లోన్ తీసుకోక బయటికి పోయి మళ్ళీ పాత వడ్డీలకు మళ్ళీ ఎక్కువ వడ్డీలో బయట తెచ్చుకోవడం వల్ల లాభమా నష్టం? ఇప్పుడు వారు రామ్మోహన్ గారు అన్నట్టు, నీకు ఎవరైతే రుణమాఫీ అని సకాలంలో మాఫీ చేయకపోతే అటు పరపతి దెబ్బతిన్నది, బయట ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాడు, దానికి డబుల్ త్రిబుల్ వడ్డీ ఉంటది, మళ్ళీ ఈ ఎన్పిఏ కింద పడి ఇది వడ్డీ డబుల్ అవుతుంది, అసలుకు డబుల్ అవుతుంది. మళ్ళీ బయట 2 దెబ్బలు, కూడదెబ్బ చెంపదెబ్బ. బయటనో వడ్డీ తెచ్చుకుంటాడు అధిక వడ్డీకి, ఇక్కడనో ఉన్నలోనో డబుల్ అయిపోతుంది. అపరాధ రుసుము అవన్నీ పడి ఎవ్రీ 3 months 11% దాకా పోతుంది ఇంట్రెస్ట్ పోయి ఎన్పిఏ కింద పడి పడుతుంది. అంటే ఇటు ఇంట్రెస్ట్ పెరుగుద్ది, బాకీ పెరుగుద్ది, అటు అవతల మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. వీళ్ళు రుణమాఫీ ఒకసారి చేయరు. ఈ చేసిన రుణమాఫీకి ఇన్ని కండిషన్. ఇప్పుడు ఇందులో ఎంతమందికి అయితే రుణమాఫీ వర్తించదో వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మళ్ళీ చచ్చుకుంటే లోన్ కట్టుకోవాలి, మళ్ళీ ఇప్పుడు కొత్త లోన్ తీసుకోవాలంటే బ్యాంకు పోవాలంటే ఈ కట్టక తప్పదు. కాబట్టి నేనేమంటానా, సొసైటీస్ కానీ సొసైటీని స్ట్రెంథెన్ చేయాలి, కోఆపరేటివ్ వ్యవస్థను స్ట్రెంథెన్ చేయాలి, రైతు పరపతి పెంచాలి, సకాలంలో బ్యాంకుల రుణం తీసుకొని వడ్డీ లేకుండా మళ్ళీ సకాలంలో కట్టే విధంగా చేయాలి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతుకు సంబంధం వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు మేము ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మేము ఆంధ్ర పోయి చూస్తే మా డిసిసి బ్యాంక్ మేనేజర్ ఏమన్నా, వరికి 10,000 5,000 ఉండే, మా దగ్గర ₹1,00,000 తీసుకుంటారు ఆంధ్రలో, అక్కడ పనిచేసి వచ్చిన ఒక డిసిబి జనరల్ మేనేజర్ చెప్పినారు. అంటే అక్కడ పరపతి ఉన్నది రైతు. అయితే ఇప్పుడు మొత్తం ఖరాబ్ చేసింది, రైతు పరపతి ఖరాబ్ చేసింది, బ్యాంకు నుంచి రుణం తీసుకునేదే కూడా పోయింది. ఇప్పుడు ఈ ఇస్తామన్న రుణానికి ఇన్ని కొర్రీలు పెడుతున్నారు, దీన్ని కాలయాపన చేస్తుంటారు, దీనికి ఇన్స్టాల్మెంట్లు పెడుతుంటారు. కాబట్టి బయట వడ్డీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే, ఒక్క నిమిషం ఇవన్నీ ఒకే ఎత్తు అయితే, నేనేమంటానంటే వ్యవసాయం 3 రంగాలకు ఒకటి ఇన్పుట్ మార్కెట్ కంట్రోల్, అంటే పెట్టుబడులను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. పెట్టుబడులు తగ్గించేందుకు భూసార పరీక్షలు కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, లేదంటే పెట్టుబడి సాయం కానీ, లేదంటే పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ మాఫీ చేయడం కానీ ఇవన్నీ చేస్తాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 4% ఇంట్రెస్ట్ మిగులుతానండి. దాదాపు నేను 40-50 వేల కోట్లు, సంవత్సరం 70-80 వేల కోట్ల రుణాలు తీసుకునే రైతులకు దాని మీద 4% రాష్ట్రానికి ఇంట్రెస్ట్ మిగులుతుంది.
ఇవాళ కేటీఆర్ అన్న 7,500 మిగిలినాయి. 4% ఇంట్రెస్ట్ మిగులుతున్నది రాష్ట్రానికి, వడ్డీ ఇవన్నీ మిగులుతున్నాయి. తర్వాత ఇదంతా ఒక ఎత్తు. తర్వాత భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చినా కూడా భూసార పరీక్షలు నిర్వహించలేరు. నిర్వహించకపోవడం వల్ల దీనికి కావాల్సిన స్టాప్ లేదు. దీనివల్ల కూడా రైతులకు ఎంత ఏ ఎరువు వేయాలి, ఏది చేద్దాం అనేది కనుక భూసార పరీక్షలు నిలిస్తే ఇప్పుడు మనకు ఆరోగ్యం డాక్టర్ దగ్గర పోతే రోగ నిర్ధారణకి మందు ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే కామన్ గా డిఏపి మన యూరియా పొటాషి ఏది పడితే పడేస్తాడు, అట్లా పెట్టుబడి పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఒక అగ్రికల్చర్ పాలసీలో భాగంగా తీసుకొని కేంద్రం ఇచ్చే సహకారం తీసుకొని ఇలా భూసార పరీక్షలు చేస్తలేదు. కేంద్రం ఒక వరి మీద మీకు చెప్తున్నా నేను లెక్కేసి, ఒక యూరియా మీద సుమారు 3,000 ఒక 45 కిలోల బ్యాగ్ ఉంటే దాదాపు 2,500 సబ్సిడీ 2,700 సబ్సిడీ వస్తున్నది. అంటే ఒక 2 బస్తాలు వేస్తే 5,000, సుమారు 5,000. ఒక డిఏపి మీద దాదాపు 2,500 సబ్సిడీ. ఓకే, డీటెయిల్ గా మాట్లాడదాం వేణుగోపాల్. అంటే నేనేమంటున్నా అంటే ఈ భూసార పరీక్షలు కేంద్రం ఇస్తూ ఈ ఎరువుల మీద సబ్సిడీ ఇస్తూ సంస్థాగత రుణాలు సఫిషియెంట్ ఇస్తున్న క్రమంలో దాన్ని ఉపయోగించుకోలేక ఇవాళ ఈ కొరివిలని పెట్టి ఓట్ల కొరకు ఎన్నికలలో రైతులను మోసం చేసి ఇవాళ రైతుల యొక్క పరపతి దెబ్బతీయడం తప్ప ఏం లేదు. ఇవాళ రుణమాఫీ నువ్వు 2 లక్షలు అందరికీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నావు చెప్పిన ప్రకారం. తర్వాత నువ్వు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటలకు కనుక అవుట్పుట్ మార్కెట్, పంటలను కనుక మార్కెట్ రెగ్యులేట్ చేసి పంటలకు గిట్టుబాటు రేట్ వచ్చేటట్టు కనుక ప్రణాళిక తయారు చేయకపోతే ఇవాళ నువ్వు ఎంత ఇచ్చినా కూడా రైతుకు నష్టమే జరుగుతున్నదని చెప్తున్నా. కాబట్టి మార్కెట్ ఫోర్సెస్ మీద రైతాంగం లాభపడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప గవర్నమెంట్ ఫోర్సెస్ మీద నడవాలనుకుంటప్పుడు ఈ గవర్నమెంట్ డబ్బులు లేక ఈ పిచ్చి పనులు అనేది రైతులకు నష్టం చేస్తుంది. కాబట్టి నువ్వు పండించిన పంటకు రేట్ వచ్చే విధంగా కావాల్సిన నిల్వ సామర్థ్యం కానీ, గోడౌన్స్ కానీ, లేదంటే వాటి ప్యాకింగ్ కానీ, లేదా వాటి ఎక్స్పోర్ట్ కానీ, లేదా సెగ్రిగేషన్ కానీ అన్ని దీనికి సంబంధించినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు చూసుకొని నేను ఏమంటానంటే ఒక అగ్రికల్చర్ పాలసీ అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధి. కేంద్రం ఈ రోజుగా సహాయం చేస్తుంది కొన్నిటికి మాత్రమే, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ రెగ్యులేట్ చేసుకోవాలి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేట్ చేసుకోవాలి, అదేవిధంగా సాగునీరు రెగ్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఇవి రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాబట్టి పాలసీ విధానాలు వీళ్ళు తయారు చేసుకోవాలి. ఇది చెయ్యకుండా రైతులను ఓటు బ్యాంకులుగా మార్చుకొని ఇవాళ ఈ రకమైన మోసం చేయడం వల్ల ఎన్ని ఇచ్చినా రైతులు అప్పుల పాలై ఇవాళ ఎందుకు దివాలా తీస్తున్నారంటే ఇది కారణాలని చెప్తున్నాను నేను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.